దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ లో ఆయన ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు బండి. కేంద్రం ఇచ్చిన నిధులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఇక తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను హామీ ఇచ్చి అందులో 4ని అరకొరగా అమలు చేస్తోందని మండిపడ్డారు. ఇతర పార్టీలు ఇవి లేవు. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే దాని ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తారంటూ అనుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. దేశాన్ని రక్షించడం గాని, దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్ష చేయడం గాని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం గాని, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం గాని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగానే గెలిచిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొస్తున్న విషయంలో గాని, ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా ముందుకు వస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలందరూ బాగా బాధపడతా ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసినా, మాకు నిధులు ఇచ్చినా, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి కోటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది. మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ